డేటా వార్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. గోషామహల్ స్టేడియం కార్యాలయంలో ఐటీ గ్రిడ్ కేసు విచారణపై సిట్ బృందం విచారణ మొదలుపెట్టింది. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ విచారణకు హాజరు కాలేదు. 2 రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసిన అశోక్ విచారణకు హాజరు కాలేదు. తదుపరి చర్యలపై న్యాయ నిపుణులతో సిట్ సంప్రదింపులు జరుపుతోంది. నోటీసులకు స్పందించకపోవడంతో అశోక్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రవీణ్, అయితే ఇప్పటికే ఐటీ గ్రిడ్ కేసులో సిట్ విచారణ వేగవంతంగా ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో అయితే ఇప్పటికే సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా 41 సిఆర్పిసికి తను స్పందించకపోవడంతో మరొకసారి అతన్ని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 సార్లు అంటే సైబరాబాద్ పోలీసులు తర్వాత సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసుకు స్పందించకపోవడంతోనే 41 సిఆర్పిసి కింద ఇచ్చి అరెస్టుకు రంగం చేయాలా లేకపోతే ఏంటనే అంశాలన్నింటిపైన నిపుణుల సమక్షంలో కూడా పోలీసులు అయితే అన్ని వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డి తర్వాత ఐటీ గ్రిడ్ కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ను కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. వారి స్టేట్మెంట్లు మరొకసారి రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు సైబరాబాద్ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇప్పుడు సిట్కి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మరికొద్ది మందికి నోటీసులు ఇస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అశోక్ కోసం అయితే మాత్రం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న 2 రోజుల క్రితమే హైకోర్టులో విచారణ కొనసాగినప్పుడు కూడా ఏదైతే తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుకు స్పందించి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి విచారణకు సహకరించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అశోక్ విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రము 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత అరెస్టు చేస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ అశోక్ మాత్రం ఎక్కడున్నాడు అనే అంశాలన్నిటిపైన కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో కేబిహెచ్పిలో ఉన్నటువంటి తన ఇంటికి మరొకసారి నోటీసు కూడా అందిస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్ కు సంబంధించినటువంటి సభ్యులు వారు ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఆధారంగా మరికొద్ది మందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు కానీ రేపు కానీ వారిని కూడా విచారణ చేస్తామనేది కూడా ప్రస్తుతం అయితే సిట్ అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.